అరెస్ట్ హైడ్రామా. పల్నాడు రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. రిగ్గింగ్లు, ఈవీఎం ధ్వంసం అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయ్ గేట్ 202 పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారు. తర్వాత అక్కడున్న వారిని బెదిరించి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఎన్నికల సంఘం పోలీసులను ఆదేశించింది. అప్పటి నుంచి పిన్నెల్లి పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. దీనిపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈవీఎంల ధ్వంసం కేసు, కారంపూడి అల్లర్ల నేపథ్యంలో పిన్నెల్లి సోదరుల అరెస్టులు తప్పదనే ప్రచారం సాగింది. దీంతో రాత్రికి రాత్రి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన ఆచూకీ గుర్తించి అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా గాలించారు. ఫోన్ ఆధారంగా హైదరాబాద్ సమీపంలోని సంగారెడ్డిలో ఉన్నట్టు తెలుసుకుని అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే సంగారెడ్డి ఎస్పీ అరెస్ట్ వార్తలు అవాస్తవమని ఖండించారు. పటాన్ చెరు సమీపంలోని గణేష్ తాండా వద్ద డ్రైవర్, గన్మ్యాన్ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దీంతో పిన్నెల్లి సోదరులు అరెస్టు భయంతో పారిపోయారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే పిన్నెల్లి సొంత పనుల మీద బయటకు వెళ్లారని, భయపడి పారిపోవాల్సిన అవసరం లేదని వైసీపీ వర్గాలు బదులిచ్చాయి. అలాగే పిన్నెల్లి సైతం పలు టీవీ ఛానళ్లలో కనిపిస్తూ తానెక్కడికి పారిపోలేదని చెప్పారు.